నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు అసలు అందరూ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్స్ అవి చేసుకొని, అంటే ఎవ్రీ ఇయర్ మనం అలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. బట్ ఈ ఇయర్ ఏంటంటే జస్ట్ 2 years నుంచి అనుకుంటా ఈ గ్యాదరింగ్స్ అవి చాలా తగ్గిపోయింది కదా. ఫ్రెండ్స్ ఎవరిని కలవడానికి లేదు, ఏం లేదు. సో నేను నా ఫ్రెండ్స్ గురించి కొన్ని విషయాలు మీతో ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీతో కొంతమంది గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ ఫ్రెండ్స్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఎందుకంటే మనం కొన్ని విషయాలు పేరెంట్స్ తోటి, సిబ్లింగ్స్ తోటి, మన లైఫ్ పార్ట్నర్తో కూడా షేర్ చేసుకొని ఎన్నో విషయాలు మనము మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోగలుగుతాము. నిజమే కదా. మీరే ఆలోచించండి. మనము ఎన్నో విషయాలు కొన్ని అసలు మన పేరెంట్స్తో కూడా చెప్పుకోలేమన్నమాట. ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. దాంట్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు నిజంగా ఫ్రెండ్స్ అంటే వాళ్ళండి. ఏంటంటే మనం హ్యాపీగా ఉండేటప్పుడు మన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ మనము ఏదైనా బాధలో ఉండినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మన పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు రియల్గా మన బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, 100 మంది ఉంటారు ఫ్రెండ్స్. బట్ మన దాంట్లో చూజీగా ఉండేవాళ్ళు ఒక్క 2-3 ఉన్నా చాలండి, మనకి హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది. నేను కాలేజ్లో, స్కూల్లో ఉండేటప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఇంకా మేమందరం కలుస్తూనే ఉంటాం అనమాట. అంటే నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు సెంట్ ఆన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మేమందరం అప్పుడప్పుడు, అంటే అందరూ అంటే క్లాస్లో ఉన్న అందరూ ఫ్రెండ్స్ కాదు, కానీ బట్ లిమిట్గా మేము చిన్నప్పటి నుంచి ఎవరైతే క్లోజ్గా అలా ఉంటూ వచ్చామో వాళ్ళు ఇప్పటికీ కూడా మేమందరం అలాగే ఉన్నామండి. మధ్యలో అట్లా గ్యాప్ రావడం కానీ అలా ఎప్పుడు జరగలేదు. ఇంకా మేమందరం కలిసి అప్పుడప్పుడు ఫోన్స్ చేసుకుంటాము. ఇప్పుడు కొంతమంది అందరూ ఒకే దగ్గర ఉండం కదా. కొంతమంది వేరే వేరే ఊర్లో ఉన్నారు, కొంతమంది యూఎస్లో, అబ్రాడ్లో ఉన్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు మేము ఎప్పుడూ రోజు డైలీ కాల్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాము. అట్లాగే యూఎస్లో కొంచెం వేరే వేరే స్టేట్స్లో ఉండేవాళ్ళు కూడా ఫ్రెండ్స్ చక్కగా వీక్లీ, అంటే వీకెండ్స్ కాల్ చేసి మాట్లాడుకోవడం ఇలా అంతా చేసుకుంటూ ఉంటాం అనమాట. అట్లాగా. అండ్ కాలేజ్కి వచ్చేసరికి కాలేజ్ అయిపోయి కూడా నాది ఆల్మోస్ట్ 20 years అయిపోతుంది. కాలేజ్ 20 ఏంటండి, ఆల్మోస్ట్ 25 years అయిపోయింది నా కాలేజ్ అయిపోయి. సో అప్పుడు ఫ్రెండ్స్ కూడా, అంటే ఆ కాలేజ్లో ఉండే 25 years ఫ్రెండ్షిప్ ఉన్న ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు టచ్లో ఉంటారనమాట. మేము అందరం అప్పుడప్పుడు సరదాగా గెట్ టుగెదర్స్ అని అట్లాగా అనుకొని వెళ్తూ ఉంటాం అనమాట. ఏదో ఒక రెస్టారెంట్ కనో, లేకపోతే ఎవరైనా ఇంట్లో కలవడమనో, అలాగా అందరం ఒక దగ్గర గ్రూప్ లాగా ఫామ్ అయ్యి కొంచెం ఆ గేమ్స్ ఆడుకోవడం అని సరదాగా. చిన్నప్పుడు మేము ఎలాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం, అంటే చిన్నప్పుడు ఏమేం చేసేవాళ్ళం, ఏమి కోతి చేష్టలు చేసేవాళ్ళం, అలా చాలా ఉంటాయి కదా. సో అవన్నీ చెప్పుకుంటూ, మా పిల్లల గురించి చెప్పుకుంటూ అలా ఇలాగా టైంపాస్ చేస్తాం అనమాట. సో అయితే నాకు ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే అంత నేను ఇది చేసుకోదలుచుకోలేదండి. అంటే సారీ టు సే, ఏమైందంటే ఈ ఇయర్ నేను నా ఫ్రెండ్స్ 2 కోల్పోయానండి. ఈ కరోనా వల్ల 2 ఫ్రెండ్స్, ఎంతో మంచి ఫ్రెండ్స్, ఎంతో మంచి మనసు ఉన్న వాళ్ళిద్దరూ జస్ట్ వితిన్ 1.5 months తేడాలో 2 కూడా చనిపోయారు. అది మాకు, మా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఇంతవరకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. అంత చిన్న ఏజ్లో వాళ్ళు అలాగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది, అందుకనే నాకు వాయిస్ కూడా రావట్లేదు యాక్చువల్లీ. అసలు ఇది చేయడానికి కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. గొంతు పూడుకుపోతుంది. అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఎంత మంచి మనుషులంటే, అంటారు కదా, దేర్ ఈజ్ అ సేయింగ్ కదా, ఏమనంటే దేవుడు తొందరగా మంచి వాళ్ళని తొందరగా తీసుకొని వెళ్ళిపోతాడు అని. నిజంగా నేను ఎప్పుడూ అలాంటివన్నీ నమ్మను, కానీ అండి ఇది అయ్యాక, ఇన్సిడెంట్ అయ్యాక నాకు అనిపిస్తుంది నిజంగా వాళ్ళు ఎంత మంచివాళ్ళు, అసలు చాలా మంచివాళ్ళు అనమాట. అలాంటిది అంత చిన్న ఏజ్లో వాళ్ళు అలా వెళ్ళిపోవడం అనేది అసలు ఇంకా అది మేము ఎవ్వరం తట్టుకోలేకపోతున్నామండి. అసలు రావట్లేదు. ఏదో ఒక విషయంలో వాళ్ళు గుర్తు చేసుకోవడము, అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతూ ఉంటారు కదా. అంటే ఈరోజు నేను ఈ టాపిక్ తీయకూడదు, కానీ నాకు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ గురించి కూడా చెప్పాలనేసి నేను చెప్తున్నాను ఇది. సో అదొకటి అయిందనమాట ఇన్సిడెంట్. సో ఈసారి మేమందరం ఎవరూ చేసుకోవాలని అనుకోవట్లేదు, అంటే ఫ్రెండ్షిప్ డే చేసుకోవాలి అని, బికాజ్ వీ లాస్ట్ 2 of our ఫ్రెండ్స్.
సో అది సంగతి. మీరు కూడా ఏం చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, మీ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతారా, ఎలా మీట్ అవుతారు, ఇవన్నీ కూడా నాతో షేర్ చేయండి. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే మేము మిస్ అయ్యామో, వాళ్ళు ఎక్కడున్నారో కూడా మాకు తెలీదు, అలాంటి వాళ్ళని కూడా మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఫేస్బుక్ త్రూ కనుక్కున్నారనమాట. అలా కూడా కొంతమంది ఫ్రెండ్స్ని మేము కలుసుకోవడం జరిగింది. ఎప్పుడైనా యూఎస్ నుంచి వస్తూ ఉంటే అప్పుడు మేమందరం మీట్ అవుతూ ఉంటాము. అండ్ అది దట్స్ వాట్. దీంట్లో నాకు అందరూ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. నేను పర్టికులర్గా వీళ్ళు వాళ్ళు అని చెప్పను, కానీ బట్ మీకు నేను వీడియో ఒకటి చూపిస్తాను, దాంట్లో చూడండి నా ఫ్రెండ్స్ అందరినీ ఎంజాయ్ చేయండి. ఎవరైతే ఇద్దరు లేరు అన్నానో వాళ్ళది నేను రౌండప్ చేసి పెడతానండి, చూడండి. అసలు నిజంగా మీకు కూడా మనసు కరిగిపోతుంది అనమాట. అంటే చాలా బాధపడిపోతారు వాళ్ళని చూసారంటే. నిజంగా వాళ్ళు నాకు ఒక బ్రదర్స్ లాగా, అసలు ఫ్రెండ్ కంటే ఎక్కువ నాకు బ్రదర్స్ లాగా అండి వాళ్ళు. అసలు ఎంత మంచి వాళ్ళంటే అసలు వాళ్ళ గురించి చెప్తూ ఉంటే ఇంకా టైం చాలదన్నమాట. అంత మంచి మనుషులు ఈరోజు మాతో లేనందుకు అది మాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎనీవేస్, వాళ్ళతో ఉన్న స్వీట్ మూమెంట్స్, మేమందరం కలిసి ఉన్న స్వీట్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసేయండి. అండ్ బిఫోర్ దట్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటిదాకా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఏమైనా ఫాల్ట్స్ ఉంటే కనుక ప్లీజ్ చెప్పండి. అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు నా ఫ్రెండ్స్. సో మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో లెట్స్ స్టార్ట్ వాచింగ్ ద వీడియో. సో చూసారు కదండి ఆ ఫ్రెండ్స్ని. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.